చెడు అలవాట్లు గలవారిని ఎలా దేవునిలోకి నడిపించాలి? ఏవండీ చెడు అలవాట్లు గలవారిని దేవునిలోకి ఎలా నడిపించాలి? క్వెషన్ చాలా బావుంది. అయితే మీరు బాగా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మార్కు సువార్త 16 అధ్యాయం మనం చూస్తే, మార్కు సువార్త 16 అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుందండి. మార్కు సువార్త 16 అధ్యాయంలో, మార్కు సువార్త 16 అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూద్దాం. ఏమనుందక్కడ? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు ఏం చెప్తున్నారండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నారు తప్ప అందరిని తీసుకొచ్చేసి లోపల బలవంతంగా వేసేమని ఎక్కడ చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక మనిషికి మనం ఏం చెప్పాలయ్యా ఎందుకనగానే, ఇదిగో ఈ దారిలో వెళ్తే మంచి ఉంటుంది, ఈ దారిలో వెళ్తే చెడు ఉంటుందని చెప్పాలి. ఆళ్ళకి మంచి మార్గం ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, చెడు మార్గం ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంతవరకే మన బాధ్యత. అదే దేవుడు మనకు చెప్పారు. అంతేగాని వాళ్ళని పదే పదే వాళ్ళు చేసే తప్పు గురించి పదే పదే గుచ్చి వాళ్ళకి చెప్పి, వాళ్ళ మనసును గాయపరిచి, ఏవండీ వాళ్ళని ఒక దాన్నేమంటారు, ఒక ఎమోషనల్ థింగ్స్ గాని, లేదంటే వాళ్ళని భయపెట్టే థింగ్స్ గాని, లేదంటే కనుక వాళ్ళని బాధపరిచే థింగ్స్ గాని, లేదా సెంటిమెంటల్ థింగ్స్ గాని చెప్పి వాళ్ళని ప్రభువులోకి తీసుకురమ్మని బైబిల్‌లో ఎక్కడా లేదండి. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా గాని ఒక వ్యక్తికి మనం వాక్యం చెప్పినప్పుడు, ఎవరికైనా గాని మనం వాక్యం చెప్పినప్పుడు మనకి 3 రకాల కేటగిరీ మనుషులు మనకు కనబడతారు. ఎక్కడ? అపోస్తుల కార్యాలు మనం చూసామనుకోండి, 17th చాప్టర్ మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ మనం చూస్తే, అపోస్తుల కార్యాలలో 17వ అధ్యాయం మనం చూసామనుకోండి, అంటే సువార్త ప్రకటించినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. 32వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. ఏం చేశారంటే, మృతుల పునరుత్థానం గురించి విన్నప్పుడు కొందరు ఏం చేశారంట? అపహాస్యం చేశారు. కొందరు ఏం చేశారంటే, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. చూసారా? మీరు బాగా ఆలోచిస్తానండి. పౌలంతా గొప్ప సేవకులు సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది అపహాస్యం చేశారు. మరికొంతమంది బాగానే చెప్తున్నావులే బ్రదరు, ఇంకోసారి చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. ఇంకొంతమంది ఆయన హత్తుకున్నారు. మనం కూడా సువార్త ప్రకటించినప్పుడు అండి, అందరూ వింటారని, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకోకండి. ఎందుకంటే చెప్పటం వరకే మన బాధ్యత. తర్వాత వాళ్ళు వింటారా వినరా అనేది వాళ్ళ నిర్ణయానికి విడిచిపెట్టాలి. అంతేగాని వీళ్ళని ఎలా మార్చాలి బ్రదర్, ఇతన్ని ఎలాగైనా మార్చాలి బ్రదర్, ఈమెను ఎలాగైనా మార్చాలి బ్రదర్ అంటే అంటానికి నువ్వెవరో మార్చడానికి? మార్చమని దేవుడు ఎక్కడన్నా చెప్పారా? మార్చమని ఎక్కడ చెప్పలేదండి. మారు మనసు వాళ్ళకు వాళ్ళు రావాలని చెప్పారు తప్ప దేవుడు మిమ్మల్ని మనసు మార్చమని ఎక్కడ చెప్పారు? దేవుడు సువార్త ప్రకటించమని చెప్పినట్టుగా మనకు కనబడతాయే కానీ వాళ్ళ మనసు మార్చమని ఎక్కడ ఉంది బైబిల్లో? కానీ వాళ్ళ మనసును మార్చమని బైబిల్ అనడం ఎక్కడ లేదండి. ఆయన సువార్త ప్రకటించమన్నంత వరకే వాళ్ళ యొక్క అవకాశం. ఆ సువార్తను వాళ్ళు విన్న తర్వాత మనం వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించిన తర్వాత మనం ఏం చేయాలి? ఎందుకు? ప్రభువా ఇదిగో వీళ్ళకి సువార్త ప్రకటించాం ప్రభువా, మరి మీ చిత్తమైతే వాళ్ళలో మార్పుని మీరు తీసుకొని రండి, ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయలాగిన మీ చిత్త ప్రకారం నడిపించనని ప్రార్థన చేయడమే తప్ప ఆ రెండే మనకి ఇవ్వబడినటువంటిది. ఇంకా అంతేగాని మిగిలినటువంటి ఎక్స్టెన్షన్ మనకి ఇంకేమి ఇవ్వలేదు దేవుడు. ఇంకా వేరే మనకి ఏమి ఇవ్వలేదు. కాబట్టి మీరు ఎవరికైనా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది మంచి మార్గము, ఇది చెడు మార్గం అని చెప్పడం వరకే. బైబిల్లో దేవుడు ఏం చేశారని ఇంతకీ? ఆదామా వాళ్ళకి ఏం చెప్పారు ఇంతకీ? ఆదామా నువ్వు అది తిన్నావనుకో చనిపోతావని చెప్పారు అంతే. తినకుండా ఆయన ఏం ఆపొచ్చుగా? నీకంటే ఎక్కువ పవర్ ఉంది కదా దేవునికి. అసలు నీ పవర్తో దేవుని పవర్ని పోల్చొచ్చా? ఇంతకీ మీరు చెప్పండి. ఆయన ఎంతో సర్వాధికారి, ఆయన గొప్ప శక్తిమంతుడు ఆయన. మరి వాళ్ళు పండు తింటుంటే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీరు ఆలోచించండి. మరి మోషే మీదకి కొంతమంది సనగటానికి వస్తుంటే, మోషే మీదకి ఒక పెద్ద యుద్ధానికి వస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి సౌలు సందర్భంలో సౌలు మరి గొర్రెలను మేకలు తెచ్చుకుంటుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దావీదు బత్షెబా దగ్గరికి వెళ్తే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? తప్పు జరుగుతున్నప్పుడు మరి ఆయన ఆపొచ్చు కదా. అంటే ఆయన ఏం చేశారు? ఎందుకనగానే మనకి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరికి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చేయాలి. దేవుడు అక్కడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన, అంటే వాళ్ళ ఇష్టం. అదే విషయం మనం బాగా ఆలోచిస్తానండి. మరి ఆయన ఒక విషయాన్ని చెప్తున్నారు, మనం కూడా చెప్పాలి. ఆ విషయాన్ని మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం. మంచి మార్గంలో వెళ్ళామనుకో నిత్య జీవాన్ని పొందుకుంటాం, చెడు మార్గంలో వెళ్ళామనుకో నిత్య శిక్షకి వెళ్తాం. అక్కడ వరకే మన బాధ్యత. ఇంకా వేరే చేయకండి, మీరు ఇంక వేరే దాని గురించి ఆలోచించకండి. ప్రార్థన చేయాలి తర్వాత అంతే. ప్రభువా వీళ్ళకి సువార్త ప్రకటించనయ్యా, ఇగో వీళ్ళకి సువార్త ప్రకటించనయ్యా, వాళ్ళు ఆ సువార్తను గ్రహించే గొప్ప గ్రహింపుని మీరు వారికి కలగజేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయడం వరకు ఇంతకంటే ఇంకేం లేదండి.
అందుకే ఒక సందర్భంలో మనం చూసాం అనుకోండి, దేవుడు ఒక చక్కటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ప్రసంగి గ్రంథం మనం చూస్తే, ప్రసంగి గ్రంథం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలోనండి 11 అధ్యాయం, చివరి అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం మనం చూస్తే చూడండి ఎంత చక్కటి విషయాన్ని మనకు కనబడుతుందో. ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం మనం చూస్తేనండి 9వ వచనం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 11 అధ్యాయం 9వ వచనం మనం చూస్తే ఏమని చదవండి అక్కడ. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండు నిమ్ము, నీ కోరిక చొప్పునను నీకు అది నీ మొత్తం నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము. అదొక్కటి చెప్పాలండి మనం అంతేనండి. ఇంకో వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకొస్తారయ్యా. నీ మాటకి, నీ అడుగుకి, దాని జాడకి నువ్వు లెక్క చెప్పాలయ్యా. ఆ స్పష్టత ఇస్తే చాలండి. దట్ ఈస్ వాట్ సువార్త ప్రకటించడం. ఇక మిగిలింది మనకు అనవసరం. వాడు మనం తిట్టనే, అవమానపరచని, మన గురించి లేనిపోయిన వార్తలు చెప్పనే, మన గురించి చెడుగా మాట్లాడుకొని, అది మన ఇంట్లో వాళ్ళైనా, బయట అయినా, ఊర్లో వాళ్ళైనా, ఎవరైనా కానీ మనం చేయాల్సింది ఏంటంటే మంచి మార్గం ఇది, చెడు మార్గం ఇది అని మనం చెప్పడం వరకే. ఇంకో మందు తాగితే కిడ్నీలు పాడైపోతాయి, లివర్ పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పడం వరకే మన బాధ్యత. నువ్వు బలవంతంగా ఆపితే వాడు ఆగుతాడు మీరు చెప్పండి? బలవంతంగా ఆపినప్పుడు ఆ 2-3 క్షణాలు నీ ముందు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తాడు. తర్వాత మనకు తెలియకుండా తాగేసి వస్తారు. ఏదైనా అంతే మన జీవితంలోనైనా మనం ఏం చేయాలంటే చెప్పడం వరకే మన బాధ్యత. యేసుక్రీస్తు వరకు మనకి ఏం చెప్పారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంతే. ఇంకా మనకి ఇంకేం చెప్పలేదండి. ఆ ప్రకటించిన వారి నిమిత్తం ప్రార్థన చేయమన్నారు. ఇంకంతేనండి.